ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. టాలీవుడ్ లో ఖతర్నాక్ ట్రెండ్ నడుస్తోంది ఇప్పుడు. హీరోల మార్కెట్ తో పని లేకుండా కేవలం కంటెంట్ ని నమ్మి నిర్మాతలు వందల కోట్లు కుమ్మరిస్తున్నారు. ముఖ్యంగా మీడియం రేంజ్ హీరోల సినిమాలకి సైతం ఏమాత్రం వెనకాడకుండా భారీ బడ్జెట్ పెడుతూ విజువల్ వండర్స్ గా మలుస్తున్నారు. ఆ రేంజ్ బడ్జెట్ చూస్తుంటే ఒక్కోసారి ఆడియన్స్ కే కంగారు పుడుతోంది. నాని మార్కెట్తో సంబంధం లేకుండా వస్తోన్న సినిమా ది ప్యారడైజ్. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు 120 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు. మేకర్స్ పడుతున్న కష్టం, సినిమా కోసం పెడుతున్న నాని కష్టం ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తున్నాయి. కేవలం కథపై ఉన్న నమ్మకంతో శ్రీకాంత్ వదిలి చేస్తున్న ఈ ప్రయోగం స్క్రీన్ మీద మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. విజయ్ దేవరకొండ ట్రాక్ రికార్డ్ ఎలా ఉన్నా మైత్రి మూవీ మేకర్స్ మాత్రం రణబాలి కోసం 100 కోట్లకు పైగానే ఖర్చు పెడుతోంది. సినిమాలో ప్రతి ఫ్రేమ్లోనూ అద్భుతమైన విజువల్స్ కనిపిస్తూ వాళ్ల ఖర్చు స్క్రీన్ మీదకు ట్రాన్స్ఫర్ అయ్యేలా కేర్ తీసుకుంటున్నారు. ఇది హిట్ అయితే రౌడీబాయ్ మేనియా మళ్లీ మొదలైపోయినట్లే. సెప్టెంబర్ 11న రానుంది రణబాలి. నిర్మాతలు గుడ్డిగా కాకుండా కంటెంట్ను బలంగా నమ్మి చేస్తున్న ఈ ప్రయోగాలు రేపు థియేటర్స్ లో వర్కౌట్ అయితే మాత్రం కలెక్షన్స్ వర్షం కురవడం ఖాయం. ఈ భారీ బడ్జెట్ సినిమాలు గానీ హిట్ కొడితే టాలీవుడ్ లో మన మీడియం రేంజ్ హీరోలంతా పక్కాగా మరో మెట్టెక్కుతారు. మొత్తానికి కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే బడ్జెట్ మ్యాటరే కాదంటున్నారు నిర్మాతలు.